గుడ్ మార్నింగ్ ఆల్. కొద్దిగా నా వాయిస్ కొద్దిగా సరిగ్గా లేదు ఈరోజు. ప్లీజ్ అడ్జస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఐ కెన్ రిపీట్ టుమారో ఆల్సో, నాట్ ఎ ప్రాబ్లం. సో లెట్స్ స్టార్ట్ విత్, మీకు ఇది క్లియర్గా లేకపోతే యూ కెన్ ఆఫ్ ద లైట్. పర్లేదా? ఆఫ్ చేస్తే చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ దట్స్ ఓకే. సో టుడే టాపిక్ వచ్చేసి మనకి రిలేటెడ్ టు external call. Okay. See, basically, what is the definition of an external call? ఎక్స్టర్నల్ కాల్ అంటే ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. సో మీరు ఏదన్నా మన సిపిఐలకి బయట సిస్టమ్ నుంచి తెచ్చుకుంటే వెన్ యూ కాల్ ద డేటా ఫ్రమ్ ద అదర్ సిస్టమ్, సో ఎక్స్టర్నల్, దాన్ని మనం ఎక్స్టర్నల్ అంటాం అనమాట. సో మన దగ్గర నుంచి కాకుండా ఏదైనా బయట ఉందనుకోండి, దట్ కాల్ అండ్ ఎక్స్టర్నల్ కదా. సో వాట్ ఎవర్ ద డేటా మీరు బయట నుంచి కాల్ చేసుకోవాలి, తీసుకోవాలి అని అనుకుంటే దాట్ విల్ బి యువర్ ఎక్స్టర్నల్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మీరు మరి ఇప్పుడు సెండర్ వర్డ్ సెండ్ చేసేటప్పుడు ఎక్స్టర్నలే కదా అని చెప్పేసి. అక్కడ మనం ఏం కాల్ చేయడం లేదు. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, హియర్ ఇస్ మనం హెచ్టిటిపి కనెక్షన్ ఇస్తున్నాము, ఒక ఎండ్ పాయింట్ వస్తుంది. ఆ ఎండ్ పాయింట్ ని మనం వేరే సిస్టమ్కి ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి డేటా పుష్ చేస్తుంది. నౌ పుష్ చేయడం కాకుండా నౌ వీ వాంట్ టు గెట్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్. సో నేను ఆ రోజు మీకు స్టార్టింగ్ క్లాసెస్లో ఏం చెప్పాను, మనకి 2 టైప్స్ ఉంటాయి. మనకు ఎయిదర్ దే విల్ సెండ్ ద డేటా ఆర్ వి విల్ పుల్ ద డేటా. ఓకే. సో మనం ఏదైనా డేటాని పుల్ చేసుకోవాలి అనుకున్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా పంపించాలి అనుకున్నా టు మన సిపిఐ నుంచి, దాట్ విల్ బి యువర్ ఎక్స్టర్నల్ కాల్ త్రూ ఎక్స్టర్నల్ కాల్. సో మనకి 3 ఉంటాయి. వన్ ఈస్ రిక్వెస్ట్ రిప్లై, నెక్స్ట్ వన్ ఈస్ కంటెంట్ ఎన్రిచర్, ద లాస్ట్ వన్ ఈస్ సెండ్. ఓకే. సో ఈ 3 ఎక్స్టర్నల్ కాల్స్ అనేవి మనకు ఉంటాయి అనమాట. సో టుడే we will be talking about the request reply and tomorrow we will be talking about the content enricher. సెండ్ అనేది మీకు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు వస్తుంది. దాట్ ఈస్ మీకు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది అనమాట మనకి. అంటే మనకి ఎర్రర్లు వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాం, హౌ వి విల్ గెట్ ద నోటిఫికేషన్స్ అనేవి. సో ఇప్పుడు దాకా మీరు మెయిల్ అడాప్టర్ ఏదైతే యూజ్ చేశారో ఫర్ టు గెట్ ద డేటా, అది దీని త్రూ అవుతుంది అనమాట. విల్ టెల్ యూ వై ద మెయిల్ ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ రియల్ టైమ్. అండ్ ఆల్సో మీకు ఏంటంటే మెయిల్ అడాప్టర్ అనేది ప్రతి ఒక్క ఇంటర్ఫేస్కి ఎందుకు కాన్ఫిగర్ చేస్తారనేది నేను మీకు చెప్తాను. క్లియర్? సో సి వాట్ ఈస్ ద జనరల్లీ రిక్వెస్ట్ రిప్లై మీన్స్. రిక్వెస్ట్ రిప్లై అంటే ఏంటి? జనరల్ టర్మినాలజీలో ఆలోచించండి, డోంట్ థింక్ టూ మచ్. Requesting for the answer or reply. Yeah. So once we put the request, they will send the response, right? So దేవుడా, ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ పాడదాను. Okay, sorry guys. Yeah, so actually today it will be only the request reply. So మనం ఏంటి రిక్వెస్ట్ రిప్లై అంటే, whenever we are requesting something, they will quickly reply with some response అనమాట. సో దాన్ని మనం రిక్వెస్ట్ రిప్లై అంటాం. సో ఇట్స్ ఎ కంప్లీట్లీ సింక్రనస్ కాల్. సో ఏంటంటే మీకు ఎవరైనా వెంటనే మీరు ఒక రిక్వెస్ట్ పెడితే వెంటనే వాళ్ళు ఒక రెస్పాన్స్ ఇస్తే మాత్రం ఇట్స్ ఏ కంప్లీట్లీ సింక్రనస్ కాల్. సింక్రనస్ అంటే ఏంటి? రిక్వెస్ట్ పెట్టిన వెంటనే మనకు రెస్పాన్స్ వచ్చేదని మనం సింక్రనస్ అంటాం, రైట్? ఇప్పుడు దాకా మీరు ఏవైతే ఇంటిగ్రేషన్స్ చేశారంటే సెండర్ వర్డ్ సెండ్ చేశారనుకో, అదేంటి వాడు ఒకసారి పోస్ట్ మ్యాన్ నుంచి ఒకసారి సెండ్ చేస్తున్నారు మన సిపిఐకి, దాట్ కాల్ ఈజ్ ఆల్వేస్ యునో మనకేంటంటే మనం హెచ్టిటిపిఎస్ ఆల్వేస్ సింక్రనస్ లోనే వర్క్ అవుతుంది. బట్ నేను జనరల్గా చెప్తున్నా కి మీరు రిక్వెస్ట్ పెట్టిన వెంటనే ఏదైతే రెస్పాన్స్ వస్తుందో అది సింక్రనస్ కాల్ అవుతుంది. అందుకే మీకు పోస్ట్ మ్యాన్ లో మీరు ఎప్పుడైతే హెచ్టిటిపిఎస్ పెట్టి కింద చూస్తే గనక మీరు ఏదైతే డేటా పంపించారో దాని అప్డేట్ అయిన తర్వాత కింద మీకు 200 ఓకే కింద రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది, రైట్? సో దాట్ టైప్ ఆఫ్ అ కాల్ అనమాట. అంటే మీరు ఏదైతే ఒక రిక్వెస్ట్ పెడుతున్నారో దానికి క్విక్ గా మీకు రెస్పాన్స్ వచ్చేదని మనం రిక్వెస్ట్ రిప్లై అని అంటాం. ఓకే. సో సి రిక్వెస్ట్ రిప్లై ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఒక ఎక్స్టర్నల్ ఏదైతే సిస్టమ్ నుంచి ఉందో దాని నుంచి డేటా పిక్ చేసుకోవడానికి చేస్తాం. సో దాట్స్ వేర్ యూ కాల్డ్ అండ్ ఓ డేటా అడాప్టర్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే. సో సి ఈ ఓ డేటా అడాప్టర్ లో
మనకి రియల్ టైంలో మీకు పనికొచ్చే ఒక 6-7 అడాప్టర్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఏంటంటే మీరు యూజ్డ్ అడాప్టర్ ఇది కూడా అనొచ్చు. సో ఆఫ్టర్ ఎస్ఎఫ్టిపి అనే కొత్త కాన్సెప్ట్ వస్తుంది మీకు నెక్స్ట్ వీక్ నుంచి. దానికన్నా తర్వాత ఏదన్నా ఎక్కువగా యూజ్ చేసే అడాప్టర్ ఏదన్నా ఉంది అని అంటే ఓడేటా వాడతాం. ఓకే, సో మీకు ఏంటంటే ఇవి బేసికల్ గా ఎప్పుడైనా సరే మీకు ఈ ఓడేటా కావచ్చు, లేకపోతే ఈ మెయిల్ అడాప్టర్ కావచ్చు, హెచ్టిటిపిఎస్ అడాప్టర్ కావచ్చు, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది ఏంటంటే కాన్ఫిగరేషన్ సెటప్ అడుగుతాడు. మీకు వాట్ ఈస్ అ మెసేజ్ ప్రోటోకాల్ అని అడుగుతాడు, వాట్ ఈస్ అ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అని అడుగుతాడు. హీ విల్ ఆస్క్ యూ కి మీకు కనిపించేదే ఉంటది, బట్ యూ డో ఇగ్నోర్ సమ్ టైమ్స్. ఓకే, ఏముందిలే దీంట్లో అన్నట్టు వదిలేస్తారు కదా. హీ విల్ ఆస్క్ యూ దాట్ బికాస్ హీ నీడ్ టు అండర్స్టాండ్. మీరు ఒకవేళ ఇప్పుడు ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, మీరు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి, రియల్ టైంలో మీరు ఏ ఇంటర్వ్యూకైనా వెళ్ళండి, వాడికి మినిమం ఒక 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉండి వాడి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుందంటే విదిన్ ఫస్ట్ మినిట్లో హీ విల్ గెట్ ఇట్. మీరు ఫేక్ అంటే ఫేక్ ఇన్ ద సెన్స్ మీకు రియల్ టైం ఉందా లేదా, వెదర్ యూ హావ్ కెప్ట్ ఆర్ నాట్ అనేది క్లియర్గా అర్థమైపోయింది. బట్ వాడు ఎందుకు కంటిన్యూ చేస్తాడంటే ఎంతవరకు స్కిల్ నేర్చుకున్నాడు, ఎంతవరకు వీడు మనకు పనికి వస్తాడు, నేను చెప్పింది తను చేయగలుగుతాడా లేదా, మేనేజ్ చేయగలుగుతాడా లేదా అనేది హీ విల్ చెక్ అనమాట. ఇఫ్ హీస్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్, హీ విల్ గివ్ ద జాబ్. బికాస్ సి ఎప్పుడైనా సరే ఆర్గనైజేషన్స్ లో మీరు అడగచ్చు కి మరి రియల్ టైంలో ఒక 10 people ఉన్నారు అనుకోండి ప్రాజెక్ట్ లో, ఓన్లీ 2 మాత్రమే టాలెంటెడ్ అనుకోండో, లేకపోతే మీరు హార్డ్ వర్కింగ్ అనుకోండో, ఏదన్నా అనుకోండి. రిమైనింగ్ 8 people ఎవరైతే ఉంటారో దాంట్లో మేనేజింగ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళందరి దగ్గర, రైట్? ఇప్పుడు అందుకే మీకు టీమ్ లీడ్ ఒకటే ఉంటాడు. అతను కూడా ఏంటంటే మీకు కాంప్లెక్స్ సినారియోస్, కాంప్లెక్స్ ఇంటర్ఫేసెస్ అని మనోడే చేస్తాడు. మీరు తనకి సపోర్ట్ చేయాలంటే మీరు ఒక ఇంటర్ఫేస్లు చేసి చిన్న చిన్న ఏదైతే మేనేజబుల్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయో అవి ప్రాపర్ గా మీరు ఏంటంటే తను చెప్పిన పని చేయగలిగితే గనక దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనే దాంట్లోనే తను ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇప్పుడు వాడికి తెలిసిన వెంటనే వాడు ఏం డిస్కనెక్ట్ చేయడు. సో ఐ టుక్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనమాట. మా మేనేజర్ అంటే నా మేనేజర్ నేను క్యాప్జెమినీ నుంచి చేసేటప్పుడు ఒకటే అంటాడు, ఫస్ట్ థింగ్ తన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నువ్వు మర్చిపో, యు ఆర్ నాట్ ద హెచ్ఆర్. సెకండ్ థింగ్, ఇఫ్ ఈ స్కిల్ఫుల్ జస్ట్ టేక్ ఇట్, అంతే. యూ డోంట్ ఫైండ్ ఏ రియల్ గా వర్క్ చేసే పర్సన్ నీకు దొరకడు. దొరికినా కానీ వెరీ రేర్లీ, దొరికినా అతను మన కంపెనీకి జాయిన్ అవుతాడో లేదో తెలియదు. అదే ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే కనుక ఒక ఆఫర్ వచ్చింది చాలా అని చెప్పేసి మనకు వెంటనే జాయిన్ అయిపోతారు విదిన్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో వీ డోంట్, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక రియల్ టైమ్ పర్సన్ కి 3 months తనకి ఏమంటారు వెయిట్ చేసి నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వాడు ఇంకో కంపెనీలో జాయిన్ అవుతాడో జాయిన్ అవ్వడానికి డౌట్ ఉంటుంది. బికాస్ హీ విల్ బీ హ్యావింగ్ మల్టిపుల్ ఆఫర్స్ కదా. సో ఏది బెస్ట్ ఆపర్చునిటీ అది వెళ్ళిపోతాడు వాడు. సో అలా మీరు కాదు కదా, మీకు ఏంటంటే ఇమీడియట్ జాయినింగ్ అని చెప్తారు, లేకపోతే ఒక 10 days 15 days అంటారు. మీకు ఒక కంపెనీ వచ్చిందంటే మిగిలిన ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం మానేస్తారు. సో నాకు ఒకటే కంపెనీ చాలనుకుంటారు. సో అలా వాళ్ళు అలా ట్రీట్ చేస్తారు. సో దట్స్ వై యూ విల్ గెట్ ద జాబ్ డెఫినెట్లీ. బట్ మీరు ప్రతి ఒక్క ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఒక అడాప్టర్ చెప్తున్నామంటే దేనికి అసలు పర్పస్ ఏంటిది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఓడేటా. ఈ ఓడేటాలో మనకి 2 types ఉంటాయండి. ఒకటి V2 ఉంటుంది, ఒకటి ఓడేటా V4 అనేది ఉంటుంది. V4 అనేది ఉంటుంది. రియల్ టైంలో కూడా మేము మొన్న ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు హిటాచీలో అడిగిన క్వశ్చన్, హిటాచీ అండ్ టీసీఎస్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఓడేటా అండ్ V4, జస్ట్ 1-liner లో చెప్పు నాకు అని చెప్పి అడిగారు. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? సో ఎప్పుడైనా మనం V2 అనేది హ్యాండిల్ చేస్తున్నామంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో వెన్ ఎవర్ ద డేటా ఈజ్ ఇన్ XML ఫార్మెట్, XML ఫార్మెట్ లో ఉన్న డేటా మనకి ఎప్పుడైతే హ్యాండిల్ చేయాలో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, V2ని యూజ్ చేస్తాం. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు హ్యాండిల్ ద JSON ఫార్మెట్, అంటే JSON ఫార్మెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హ్యాండిల్ చేయడానికి మనం V4 అనేది సెలెక్ట్ చేస్తాం. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద ప్రోటోకాల్ ఆఫ్ యువర్ ఓడేటా, విచ్ ప్రోటోకాల్ యూ హ్యావ్ యూజ్డ్ టు ట్రాన్స్పోర్ట్ యువర్ మెసేజెస్. సో యూ నీడ్ టు సే V2 ఆర్ V4. సో మీ ఇంటర్వ్యూలో మీ రెజ్యూమ్లో కూడా ఏముంటుందంటే V2 ఆర్ V4 అని ఉంటుంది అడాప్టర్ సెలెక్ట్ చేసినప్పుడు. సో డెఫినెట్ గా మీరు ఈ మనం ఏంటంటే V2 అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. బికాస్ సిపిఐ అనేది మేజర్లీ ఇట్ క్యాన్ హ్యాండిల్ XML ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో మనం XML ఫార్మెట్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో దాట్ విల్ బి ఏ V2 ఓన్లీ. ఓకే, మెజారిటీ ఆఫ్ ద కేసెస్. అండ్ మీరు ఒక ఓడేటానికి కనుక ఒక 10 times వాడారనుకో, 8-9 times మీరు V2 వాడతారు. వెరీ రేర్లీ ఇఫ్ దే సే దట్ ఓన్లీ అది JSON ఫార్మెట్ లోనే రావాలి, సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు మీరు V4 ని సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ లేదు కదా, మనకు ఆబ్వియస్ గా మనకు ఎవరు లేరు ఇవ్వడానికి. సో మనకి ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి రియల్ టైంలో కూడా ఏంటంటే
ప్రాక్టీస్ కోసం ఆల్సో దే హ్యావ్ గివెన్ యూ వన్ ఫ్రీ సర్వీస్ విచ్ ఈస్ OData ఫ్రీ సర్వీస్ నార్త్ విండ్ అని ఉంటుంది. ఏంటిది? ఫ్రీ OData సర్వీస్ నార్త్ విండ్ అని ఉంటుంది. ఇది మీ ప్రాక్టీస్ పర్పస్ కి OData సర్వీస్ వాడు పెట్టిన ఒక వెబ్సైట్ అన్నమాట. ఓకే, సో ఇదేంటి? బ్రౌజరే కదా, రైట్? సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఏం చేశాను? OData నార్త్ విండ్. సో మీకు ఈ రోజు టాస్క్ కూడా ఇస్తాను. సో ఇలా మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది లెఫ్ట్ లో? సో ఇఫ్ యు సీ దిస్ ఈజ్ ద URL, రైట్? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు ఏమనుంది? కలెక్షన్స్ లో కేటగిరీస్ అని ఉంది, రైట్? తర్వాత ఏంది? కస్టమ్ డెమోగ్రాఫిక్ అని ఉంది. నెక్స్ట్ ఏముంది? కస్టమర్స్ ఉంది. నెక్స్ట్ ఏంది? ఎంప్లాయీస్. సో ఇలాంటి వాళ్ళందరి డేటా ఇక్కడ ఉంటుంది అన్నమాట. అండర్స్టూడ్? సో బేసికల్ గా మీరు దీన్ని కాపీ చేసుకొని వేర్ ఈజ్ యువర్, సారీ ఇందులోనే ఉందిగా, క్లిక్ ఆన్ హియర్. సారీ అండి, నేను మెసేజ్ చూడలేదు. యా మోహన్, ఇట్స్ నాట్ లైక్ ఏ ఆటో రిప్లై. ఆటో రిప్లై అంటే మీనింగ్ ఏంది? ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ రిక్వెస్ట్ ఆల్సో ఇట్ విల్ రిప్లై అనమాట. సో ఇట్స్ నాట్ లైక్ ఏ ఆటో రిప్లై, ఇట్స్ లైక్ ఏ రిక్వెస్ట్ రిప్లై. అంటే ఏంటంటే మీరు రిక్వెస్ట్ పెడితేనే కదా ఏదైనా రెస్పాన్స్ ఇచ్చేది. వితౌట్ రిక్వెస్ట్ హౌ ఇట్ విల్ నో కి మీకు ఏదో ఒకటి రిప్లై ఇవ్వాలని. సో ఐఎమ్ ఎడిటింగ్ ఇట్. నేను మొన్న కూడా చెప్పాను, నేను షార్ట్ కట్ ఫామ్ లో రాస్తాను, బట్ యూ నీడ్ టు ఫాలో ద నేమింగ్ కన్వెన్షన్. ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఏమంటారు, how you create your interface, it will always improve. Write down some kind of a description regularly, put some sender receiver, so it will improve. Okay, so present smart choice anukundam. So interface 112 anukundam. Nenu sorry underscore SAP sorry SAP కాకుండా ఎక్స్టర్నల్ సిస్టమ్ అని పెడుతున్నా. ఇక్కడ మీరు నచ్చిన సిస్టమ్ పెట్టుకోండి. టు SAP ECC సిస్టమ్ ఏంటంటే కస్టమర్ యొక్క డేటా. ఇది కస్టమర్ యొక్క డేటా. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్ నేను నా పరంగా రాస్తున్నా, మీరు ఆల్సో యూ హ్యావ్ టు ఓన్ ఇట్. సో ప్రతి ఒక్క ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేటప్పుడు నేను వచ్చిందా రాదా అని కాదు, హౌ ఫెమిలియర్ విత్ యువర్ కీస్ అంటే మీరు ఇంత ఫాస్ట్ ఇక్కడ క్లిక్ చేయగలుగుతున్నారు, ఇక్కడ ఏం మెన్షన్ చేయగలుగుతున్నారు, వెంటనే మీరు ఇక్కడ యాడ్ చేయగలుగుతున్నారు. దట్ క్విక్నెస్ అనేది రావాలంటే మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఓకే, సో దిస్ ఇంటిగ్రేషన్ ఈస్ యూస్డ్ to capture and get them, capture the data of customer from ADP external system. ADP another meeku mari real malla ayipotundi. Bluecon system, Bluecon external pair and just ante, and to process same data to the SAP ECC system via mail adapter betta, but ఎక్కువగా మనం సోప్ వాడతాం. క్లియర్? సెండర్ వచ్చేసి Bluecon, రిసీవర్ వచ్చేసి SAP. సో ఈ వేలో మీరు క్రియేట్ చేసుకుంటుంటే it will improve your ability how to understand a proper flow. సో ఫస్ట్ ఎక్కడ చూడాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా రాయాలి, ఏమేమి పెట్టాలి, ఏమేమి మ్యాండేటరీ, అలాంటివన్నీ. సో ఈ మిస్టేక్ జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది. నువ్వు ఇలా రాసి నువ్వు ఒక ఐఫ్లో క్రియేట్ చేస్తున్నావు అంటే కనుక ఇట్ విల్ ఇంపాక్ట్ ఎ లాట్. ఓకే, ఏది వేస్ట్ గా పోదండి. మీరు చేసే ప్రతి ఒక్క ప్రాక్టీస్ డెఫినెట్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే మీకు ఒక ప్రాపర్ వేలో కనిపిస్తుంది. నువ్వు ఏం ఇంటిగ్రేషన్ చేసావో నాకు ఇక్కడ నీట్ గా డీటెయిలింగ్ అర్థమవుతుంది. సో నీ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ రాగానే ఓకే మనోడు 112 ఓకే మొత్తం నీట్ గా రాశాడు, లోపలికి కూడా వెళ్ళదు. నువ్వు బై మిస్టేక్ ఇలా రాసేవు అనుకో, కన్వర్టర్ లేకపోతే వాట్ ఎవర్, ఆబ్వియస్ గా నువ్వు ఒక ప్యాలెట్ ఫంక్షన్ రాయవు. నువ్వు మా ప్రాక్టీస్ అప్పుడు చెప్తున్నా, బట్ స్టిల్ యూ నీడ్ టు డూ ఆల్వేస్ అండ్ ప్రాపర్ ఎడిటింగ్. నేను ఎవరో స్క్రీన్ షేర్ చేసేటప్పుడు చూసా, నేను ఎలా అయితే కన్వర్టర్ అని పెట్టాను తను కూడా అలానే కన్వర్టర్ అని పెట్టాడు. నేను ఎలా అయితే ఏమంటారు మెయిల్ అడాప్టర్ కి ఏం పెట్టకుండా జస్ట్ అలా పెట్టాను అలా. సో ఒక్కొక్కసారి మీకు ఎప్పుడైనా సరే ఇన్ కేస్ మీకు ఇది కూడా ప్రాక్టీస్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా ఏ ఇంటిగ్రేషన్స్కి వెళ్ళినా కానీ మీరు ఒక సిస్టమ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఇది సెండర్, రైట్? ఇది సెండర్ కాబట్టి మీరు ఇక్కడ సెండర్ అని పెట్టకుండా ఇట్లా బ్లూ డాట్ అని, మీరు ఏదైతే సిస్టమ్ పేర్లు అనుకుంటున్నారో మీకు నచ్చిన పేరు MRF పెట్టండి, లేకపోతే IBM అని పెట్టండి, లేకపోతే ITC అని పెట్టండి, మీకు ఏదైనా
anything, but you need to rename it. That will improve your ability to understand మనం ఏ సిస్టమ్స్ మధ్యలో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో సి ఇన్ని రోజులు మీరు HTTPS నుంచి యూ పుల్ ద డేటా. నౌ వీ నీడ్ టు కాల్ ద డేటా ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సిస్టమ్. ఓకే, సో దాట్ ఈస్ మనకు అప్పుడు ఇది పనికిరాదు, సెండర్ అనేది పనికిరాదు. వాట్ వీ విల్ బి డూయింగ్ ఈస్ ఇక్కడ స్టార్ట్ కూడా పనికిరాదు, వీ నీడ్ టు గివ్ ద టైమర్. ఏంటిది టైమర్. సో ఈ టైమర్ వల్ల ఏమవుతుందంటే ఒక రిక్వెస్ట్ అనేది ఇనిషియేట్ అవుతుంది కదా. టైమర్ అంటేనే అది కదా, మనం మొన్నటిదాకా ఫస్ట్ క్లాస్లో ఏం పెట్టాం, సెకండ్ క్లాస్లో టైమర్ పెట్టాం. ఎందుకు? డిప్లాయ్ చేసినప్పుడల్లా డేటా అనేది ట్రిగర్ అవ్వాలి అని చెప్పి మెయిల్కి మనం పెట్టాం. సో అలానే ఈ టైమర్ అనేది ఏం చేస్తుందంటే ఒక రిక్వెస్ట్ని ఇనిషియేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే 6 o'clock నాకు డేటా కావాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఎవ్రీడే 6 o'clock ఏం పంపిస్తుంది, ఇది దీనికి హిట్ చేస్తుంది. ఆ టైంలో నువ్వు ఏం తీసుకోవాలి, ఇక్కడ రిక్వెస్ట్ ఎక్స్టర్నల్ కాల్స్ లో ఉంది, రైట్. సో ఇలా మీరు ఎక్స్టర్నల్ కాల్స్ లో రిక్వెస్ట్ రిప్లై పెడతారు. ఇప్పుడు మనం ఏదైతే ఈ వచ్చిన మైనర్ కావచ్చు లేకపోతే ఇనిషియేట్ కావచ్చు, ఒకరికి రిక్వెస్ట్ పెట్టాలి కదా, రైట్. అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ఒక రిసీవర్ని తీసుకోవాలి. తను ఆ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకొని మీకు డేటాని రెస్పాన్స్ గా పంపిస్తారు. దాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ అన్ రిక్వెస్ట్ రిప్లై. క్లియర్? సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకోండి, యారో మార్క్ పెడతాను, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇది మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాపిక్ అండి. మీకు మల్టిపుల్ టైమ్స్ రియల్ టైంలో వస్తూ ఉంటుంది. ఏదో చిన్నగా చెప్పాము, 1 time అయిపోయింది అనుకోకండి. దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ కస్టమర్ డేటా, ఎంప్లాయీ డేటా, ఫీల్డ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో వాట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇస్ ఓ డేటా. ఓ డేటా సెలెక్ట్ చేయగానే ఏముంది మనకి, V2 and V4. ఓకే ఫైన్. సో లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఓకే, సో సి ఇప్పుడు మనం ఎక్కడి వరకు అర్థమైంది మోహన్ నీకు? ఓకే, సి ఇప్పుడు టైమర్ అంటే ఏంటి, బేసిక్ వాట్ ఈస్ దట్, ఐ మీన్ టైమర్ అంటే ఏంటి మోహన్? యా, ఇట్స్ ఎ షెడ్యూలర్, రైట్. అంటే నీకేంటి ఇక్కడ ఆన్ డిప్లాయ్మెంట్ అని ఉంది. అంటే ఎప్పుడెప్పుడైతే నువ్వు డిప్లాయ్ అని కొడతావో అప్పుడు ఒక రిక్వెస్ట్ ని ఇనిషియేట్ చేస్తుంది, రైట్. ఇప్పుడు నేను మార్నింగ్ 7 o'clock లేవాలి. అప్పుడు నువ్వు ఏం పెడతావు, అలారం పెట్టుకుంటావు 7 o'clock. మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ పూట ఒక 5 o'clock అలారం పెట్టావు. సో ఆ 2 times అది నీకు ఒక బెల్ లాగా అలారం లాగా ఇనిషియేట్ చేస్తుంది కదా రిక్వెస్ట్. సో అలానే మనకి డేటా కావాలి అన్నప్పుడల్లా మనం ఏం చేస్తాం అంటే ఇలా టైమర్ అనేది సెట్ చేస్తాం. ఈ టైమర్ అనేది ఆ ఎగ్జాక్ట్ టైంకి, లేకపోతే నువ్వు చేసిన కాన్ఫిగరేషన్ ప్రకారం, అంటే నువ్వు పెట్టిన ఇప్పుడు ఆన్ డిప్లాయ్మెంట్ అని పెట్టా, ఇప్పుడు ఆన్ డిప్లాయ్మెంట్ కాకుండా నేను ఏం చేస్తా అంటే రిపీట్ ఎవ్రీ అవర్లీ అని పెడతా. అంటే ఏమవుతుంది ఇక్కడ ఎవ్రీ 1 hour, అంటే ప్రతి 1 hourకి అదేం చేస్తుంది, దీనికి ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్ పంపించినప్పుడు రిప్లై దానికి రావాలి కదా, అంటే ముందుకు వెళ్ళాలి కదా రిప్లై. సో వాట్ ఎవర్ ద డేటా మనకి ఏదైతే రిక్వెస్ట్ కినక మనం వేరే బయట ఉన్న సిస్టమ్ నుంచి డేటా తెచ్చుకోవాలి అంటే ఒక ఇనిషియేషన్ అనేది చేయాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో ఉన్నా, రైట్. ఇంట్లో ఉన్నా, నాకు ఇప్పుడు ఒక ఏమంటారు ఒక ఫుడ్ కావాలి అనుకున్నా. సో నువ్వు ఎవరికి రిక్వెస్ట్ పెడతావు, యూ విల్ బి రిక్వెస్టింగ్ ఎ పర్టికులర్ యాప్, స్విగ్గీయో జొమాటోనో ఏదో ఒకటి రిక్వెస్ట్ పెడతావు, రైట్. అతను మీకు వచ్చి తెచ్చిస్తాడు. సో సిమిలర్ వేలో ఇక్కడ కూడా అంతే. వాడికి స్విగ్గీ వాడికి నీకు ఆకలేస్తుందని మనం అర్థం అవుద్దా? అవ్వదు కదా, అంటిల్ అన్లెస్ యూ పుట్ ద ఆర్డర్. సో సేమ్ వేలోనే మనం కూడా మనకు ఒక డేటా అనేది బయట సిస్టమ్ నుంచి కావాలి అని అంటే ఫస్ట్ మనం ఏం ఇనిషియేట్ చేయాలి, ఒక రిక్వెస్ట్ ని పెట్టాలి. అప్పుడు ఆ రిప్లై అనేది ఇస్తాడు. ఓకే, నీ రిక్వెస్ట్ ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రిక్వెస్ట్ ఏమని పెడతావు, నీ ఫుడ్ డెలివరీలో నాకు ఒక బిర్యానీయో లేకపోతే ఒక రోటీయో ఒక కర్రీయో చెప్తావు, రైట్. నువ్వు స్పెసిఫై చేస్తావు నీకేం కావాలి, రైట్. సో సేమ్ వేలోనే మనం కూడా మనకి ఏ డేటా కావాలి, ఏ టైంకి కావాలి, ఎలా కావాలి అని చెప్పేసి మనం స్పెసిఫై చేస్తాం. సో దానికోసం సో ఇక్కడ టైమర్ అనేది ఎందుకు యూజ్డ్ అంటే టు ఇనిషియేట్ ద రిక్వెస్ట్ వి నీడ్ ఎ టైమర్ అనమాట. సో ఇక్కడ టైమర్లో బై మిస్టేక్ మీరు 1 hour పెట్టండి, ఎవ్రీ 1 hourకి ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోద్ది. సో వాట్ ఐ విల్ పుట్ ఇట్ హియర్ ఇస్ ఆ రిపీట్ ఉంది కదా, రిపీట్లో నన్ను పెట్టేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఆన్ డిప్లాయ్మెంట్ అంటే మీరు డిప్లాయ్ చేసినప్పుడు మాత్రమే, ఎన్నిసార్లు అయితే మీరు డిప్లాయ్ కొడతారు అన్నిసార్లు మాత్రమే ఇట్ విల్ ఇనిషియేట్ ఏ రిక్వెస్ట్ టు దిస్ ప్యాలెట్ ఫంక్షన్. ఈ ప్యాలెట్ ఫంక్షన్ అనేది ఓకే, నీకు నేను ఒక రిక్వెస్ట్ అనేది ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ పంపిస్తున్నాను, దాన్ని ఎలా కనెక్ట్ అవుతున్నానంటే ఓ డేటా త్రూ కనెక్ట్ అవుతున్నాను.
ఓ డేటా. ఇక్కడ ఏమనుంది V2. ఇక్కడ అర్థమైందా మోహన్? యా, ఫైన్. ఎనీబడి ఎల్స్? మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా ఈ టాపిక్ లో? క్లియర్ ఎవ్రీబడి? ఫైన్, ఓకే. సో ఈ ఓ డేటాలో మీరు ఎక్కడైతే ఇక్కడ చూసుకుంటారో ఇప్పుడు ఇక్కడ కనెక్షన్స్ కి రండి. ఎలా అయితే మీరు ప్రతి ఒక్క అడాప్టర్ కి కనెక్షన్ అనేది ఇస్తారో ప్రతి ఒక్క అడాప్టర్ అలానే కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మెయిల్ కి అనుకోండి ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఇవ్వాలి, హెచ్టిటిపిఎస్ అనుకో ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఇవ్వాలి, లేదా మీరు ఎస్ఎఫ్టిపి అనుకో ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఇవ్వాలి. సో ప్రతి ఒక్క అడాప్టర్ కి ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది. మనకు ఒక 6 to 7 అడాప్టర్స్ వస్తే మోర్ దెన్ అన్. మీ ఎక్స్పీరియన్స్ ఎవరైతే 4 years పెడుతున్నారో 10 years, నేను చూసినా కదా నా లైఫ్ లో, నాకున్న ఎక్స్పీరియన్స్ కి నేను మహా అయితే ఒక 9 అడాప్టర్స్ వాడుంటా. ఎంటైర్ నా మొత్తం లైఫ్ మొత్తం మీద 9 అడాప్టర్స్ వాడుంటా. మిగిలిన కొంచెం అవేర్నెస్ ఉంది, లేకపోతే నా పిఓసిస్ అంటే ఇన్ ద సెన్స్ నేను ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద నేర్చుకున్నవి, అవి నాకు ఎప్పుడు యూజ్ కాలేదు కానీ బట్ నేను నేర్చుకునేవి ఉన్నాయి. సో నా మొత్తం ఎంటైర్ మేజర్గా అంటే ఒకసారి 2 సార్లు వాడేటి అంటే చాలా అడాప్టర్లు ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ప్రాజెక్టులు ఎక్కువగా పనిచేసే అడాప్టర్లు ఏమన్నా ఉన్నాయంటే ఇవే ఉంటాయి మీకు, ఇవే. సో ఆ 9లో ఆల్మోస్ట్ మేము 8 to 9 కవర్ చేస్తాను. చూస్తామంటున్నా. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ అడ్రస్ రావాలి. ఇప్పుడు నేను అడ్రస్ అంటే ఏంటి, మనం ఎలా కనెక్ట్ అయ్యాం దీనికి, ఓ డేటాకి చూడడానికి పక్కన ఉన్న డేటాకి, ఇదే కదా మన లింక్. ఆబ్వియస్ గా మీకు కొంచెం బ్లర్ గా అనిపిస్తుంది. నేను ఇక్కడ పేస్ట్ చేశాక ఇట్ విల్ బి విజిబుల్ క్లియర్లీ. సో జస్ట్ చెక్ ఇట్, రైట్. ఇక్కడ పేస్ట్ చేశానా, రైట్. ఇదే కదా నాట్ సర్వీస్ ఓఆర్జీ. మీరు ఇక్కడ జనరల్ లేకి వెళ్తే ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఏమనుంది, మెసేజ్ ప్రోటోకాల్ ఏముంది, ఓ డేటా. సో V2 ఇలా మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఇది. V2 V4 ఏం వాడుతున్నావు, ఎలా వాడుతున్నావు అని చెప్పేసి, రైట్. ఇప్పుడు ఇక్కడ కనెక్షన్స్ కి వచ్చిన తర్వాత మనం ఇంటర్నెట్ కదా పెట్టుకున్నది. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ అండ్ ఆన్ ప్రిమైజ్. ఇంటర్నెట్ అంటే మన క్లౌడ్ లాగా, ఆన్ ప్రిమైజ్ అంటే మీకు లోకల్ ఇన్స్టాల్ సిస్టమ్ లాగా. సో మీకు ఆ క్లౌడ్ కి ఆన్ ప్రిమైజ్ కి డిఫరెన్స్ అప్పుడు మీరు విని ఉంటే, సో దాట్స్ ద డిఫరెన్స్ అనమాట. సో ప్రెసెంట్ మనము బ్రౌజర్ నుంచే మనం డేటా తెచ్చుకుంటున్నాం కాబట్టి ప్రెసెంట్ ఏంటంటే ఇంటర్నెట్ పెడతాం, రైట్. నువ్వు ఇక్కడ ఏమైనా అథెంటికేషన్ వాడావా ఇది లాగిన్ అవ్వడానికి, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమి ఇవ్వలేదు కదా, డైరెక్ట్ ఆటోమేటికల్లీ ఇట్ కేమ్, రైట్. సో వాట్ ఐఎమ్ పుట్టింగ్ హియర్ ఇస్ అథెంటికేషన్ ఇస్ డన్. మీ సిఎస్ఆర్ఎఫ్ ప్రొటెక్షన్ అనేది తీసేయండి, నేను మీకు చెప్తాను. వన్స్ మీకు అది టోకెన్ బేస్ లాగా తీసుకుంటారు, ఇట్స్ లిటిల్ బిట్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది అనమాట. కాంప్లెక్స్ ఏం కాదు, ఒక కోడ్ లాగా వస్తుంది, దాన్ని హెడర్ రూపంలో పంపించాలి. విల్ టాక్ అబౌట్ ఇట్ వెన్ ద అథెంటికేషన్స్ వచ్చినప్పుడు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అథెంటికేషన్ మెథడ్స్ ఉంటాయి మనకి. లైక్ మీరు సెక్యూరిటీ మెటీరియల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ చేశారు కదా, దాని కింద ఓఆత్ అని, శామల్ బేరర్ అని, ఇట్లా చాలా ఉన్నాయి, రైట్. ఆ టైంలో మీకు ఇది చెప్తాను, ఓకే. సో ఎవ్రీథింగ్ వీ విల్ కవర్, ఓకే. సో బట్ రైట్ లో మీరు ఒక్కొక్క అడాప్టర్ చెప్తున్నప్పుడు రిమెంబర్, మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో నేను చెప్తాను, అట్లీస్ట్ గైడెన్స్ ఇస్తాను, మీరు రాయండి. మీకు ఒక ఫుల్ బుక్ ఉంటుంది కదా, మొత్తం బండిల్ ఉంటుంది, లైక్ వాట్ స్పైరల్ బైండింగ్ లాగా ఒక బండిల్ బుక్ తీసుకోండి. ఫస్ట్ పేజ్ మొత్తం ఏమంటారు, ప్యాలెట్ ఫంక్షన్స్ యూస్ చేయండి, ఓకే. అంటే ప్యాలెట్ ఫంక్షన్ సెట్టింగ్ పెట్టండి, ఓకే. బ్యాక్ సైడ్ నుంచి ఈచ్ అండ్ ఇండివిజువల్ అడాప్టర్ రాయండి. అంటే ఒక్కొక్క అడాప్టర్ కి ఒక్కొక్క 2 pages కి ఏముంటాయి, ఎలా వాడతారు, ఏమేమి వాడతారు, ఆ అడాప్టర్ ని కనెక్ట్ చేయడానికి మనం ఏం చేసాం, ఎలా కనెక్ట్ చేస్తాం. ఈ అడాప్టర్ సెంటర్కి వచ్చేసరికి ఇటు పక్క నుంచి వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రాయండి, ఈచ్ ప్యాలెట్ ఫంక్షన్స్. ఇటు పక్క నుంచి ఈచ్ అడాప్టర్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మీకు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ పేజ్ ఏమో మొత్తం ప్యాలెట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇటు సైడ్ నుంచి మొత్తం మీకు ఏముంటాయి, అడాప్టర్స్ ఉంటాయి. మిడిల్లో వచ్చేసరికి ఇటు సైడ్ నుంచి ఏముంటాయి, బ్యాక్ అంటే రివర్స్ లో తిప్పేసి మీరు ఇలా కావాలంటే మీరు 2 books పెట్టుకోండి. ఒక పేజ్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంకో పేజ్ లో ఏమంటారు ప్యాలెట్ ఫంక్షన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఒక పేజ్ లో అడాప్టర్. మీకు మీ మొత్తం ఇంటర్వ్యూ మొత్తం ఈ రెండింటి మీదే తిరుగుతుంది. ప్యాలెట్ ఫంక్షన్స్ అడాప్టర్స్, ప్యాలెట్ ఫంక్షన్స్ అడాప్టర్స్, ప్యాలెట్ ఫంక్షన్స్ అడాప్టర్స్, వీటి మీద తిరుగుతుంది. ఎలా ప్రాసెస్ చేసావు, ఏం చేసావు, అవన్నీ కొంచెం డెప్త్, అది మీకు మెల్లగా వెళ్తాడు.
ఇంటర్వ్యూలో మీరు పర్ఫామ్ చెయ్యలేదని మాత్రం ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఏమవుతుందంటే ఒక ఇంటర్వ్యూవర్ అనేది ఫస్ట్ నీ రెజ్యూమ్ అనేది ప్రాపర్ గా చదువుతుంది. సో మీరు పెట్టే రెజ్యూమ్ లో బై మిస్టేక్ మీరు చూడండి, మొన్న నేను అందుకే అన్నా మీరు ఇంటరాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఆఫ్లైన్ కి వస్తున్నారు, మేబీ ఆన్లైన్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఏమో, కానీ ఎవరైతే ఆఫ్లైన్ వస్తున్నారో ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ హూ ఆర్ అవైలబుల్ అండ్ హూ గాట్ ద జాబ్స్. వాళ్ళు ఏమి టైం పాస్ చేస్తే జాబ్ రాలేదు కదా, వాళ్ళు ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి దేర్ రైట్ ఆర్ రాంగ్, దే మైట్ డన్ సంథింగ్ టు గెట్ ఎ జాబ్, రైట్? సో వాళ్ళతో ఇంటరాక్ట్ అని మీరు ఏం చేశారు, ఎలా ప్రిపేర్ అయ్యారు, మీరు ఎంతవరకు మీరు ఆన్సర్లు ఇచ్చారు, మీరు ఎంతవరకు ఆన్సర్ ఇవ్వగలిగారు, వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ తిప్పి తిప్పి అడిగితే మీరు ఆన్సర్ చేయగలిగారా లేదా, చెయ్యకపోతే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ ఏ కంపెనీ అని అలాంటి క్వశ్చన్లు అడిగి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ప్రాపర్ నోట్స్. దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వండి, ఇట్స్ మోర్. ఎందుకంటే ఎవ్రీ 6 months కి ఇంటర్వ్యూ ప్యాటర్న్ మారిపోతా ఉంటుంది. ఇప్పుడు ఉన్న మన ఇంటర్వ్యూ వెళ్ళిన ప్యాటర్న్ ఇదంతా కామన్ గా నడుస్తూ ఉంటుంది, ట్రెండ్ లాగా అనమాట. అది కూడా మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ కొంచెం ఇంకా డిఫికల్ట్ అవ్వడము, కొంచెం క్యాండిడేట్స్ తక్కువ ఉంటే కనుక ఈజీ చేయడము, అలా ఇట్స్ అన్ అప్ అండ్ డౌన్ ప్రాసెస్ అనమాట. ఓకే ఓకే ఏంటిది ఇప్పుడు ఆన్ ప్రిమైజ్ ఇస్తే ఇక్కడ లొకేషన్ ఐడి అని వస్తుంది, దానిలో క్లౌడ్ కనెక్టర్ ఏంది అడ్రస్, ఇక్కడ ఏమి ఇస్తావు అడ్రస్? అవును, బికాజ్ యు ఆర్ కనెక్ట్ ఆన్ ప్రిమైజ్ కి సిస్టమ్ వాళ్ళు ఇవ్వాలి కదా, మన ఫంక్షన్ వాళ్ళు ఇస్తారు మీకు. ఎందుకంటే మన దగ్గర లోకల్ సిస్టమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ ఉంది, నీ మొబైల్ ఉంది, నీ మొబైల్ అడ్రస్ నాకు ఇవ్వాలి, జనరల్ గా చెప్తున్నట్టు కనెక్ట్ ద డేటా ఫ్రమ్ మై సిస్టమ్. సో ఆ టైంలో నేను బ్రౌజర్, ఇప్పుడు అంటే నా సిస్టమ్ లో బ్రౌజర్ పెట్టి పలానా సిస్టమ్ తో కనెక్ట్ అవుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్స్టామార్ట్ అని కొట్టాను అనుకో, రైట్? ఇన్స్టామార్ట్ అనేది కొట్టా అనుకుందాం. సో ఇదంతా ఏంటిది, మనకు ఒక యూఆర్ఎల్ కదా, ఏపీఐ కదా, మొత్తం యూఆర్ఎల్. సో ఇప్పుడు నాకు దీంట్లోంచి డేటా కావాలంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇంటర్నెట్ పెట్టి ఆ పర్టికులర్ ఇన్స్టామార్ట్ ది అడ్రస్ పెడతా. ఒకవేళ ఆన్ ప్రిమైజ్ అంటే ఏంటి, కింద ఉన్న షాపు, అప్పుడు అడ్రస్ ఓడిస్తాడు, కింద ఉన్న షాప్ కూడా ఇస్తాడు, అది నువ్వు పెట్టాలి. అది ఎవడిస్తారు మనకి, ఎఫ్ఎస్జిఓలో ఇస్తారు, రైట్? సో ఆన్ ప్రిమైజ్ కి ఇంటర్నెట్ కి డిఫరెన్స్ ఏందనేది మీరు క్లౌడ్ కి ఆన్ ప్రిమైజ్ కి డిఫరెన్స్. క్లౌడ్ అంటే ఏంటి, ఎనీథింగ్ విచ్ యూ కెన్ యాక్సెస్ త్రూ ఏ బ్రౌజర్ అండ్ త్రూ ఇంటర్నెట్ అనేది మనకి, ఇంటర్నెట్ ఉండాలి, బ్రౌజర్ ఉండాలి, క్రెడెన్షియల్స్ ఉండాలి, యూఆర్ఎల్స్ ఉండాలి, వీటిని మనం క్లౌడ్ అని అంటాం. అండ్ వాళ్ళకి డేటా అనేది ఎక్కడో స్టోర్ అయి ఉంటుంది, అది డేటాబేస్ అంటారు కాన్సెప్ట్. ఆన్ ప్రిమైజెస్ విచ్ యూ ఇన్స్టాల్ లోకల్. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది, దీంట్లో అంతా ఏదైతే నా సెటప్ అంతా ఉందో అదంతా లోకల్ గా ఇన్స్టాల్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఎలా అంటే, మీరు ఆన్లైన్ బ్యాచ్ ఉన్నారు, ఆన్లైన్ బ్యాచ్ అంటే ఏంటి, వాళ్ళకు జస్ట్ మొబైల్ ఉండి లేదా ల్యాప్టాప్ ఉండి ఒక జూమ్ ది ఒక లింక్ ఉంటే, జూమ్ లింక్ ఉంటే దాంతో పాటు వాళ్ళకి క్రెడెన్షియల్స్ అంటే వాళ్ళు లాగిన్ చేసే క్రెడెన్షియల్స్ ఉంటే దే కెన్ లాగిన్ ఫ్రమ్ ఎనీవేర్, వాళ్ళు ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. సో దీనిలో సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, జూమ్ వాడు మీకు సర్వీస్ చేస్తున్నాడు, ఏమని ఇస్తున్నాడు, లింక్ క్రియేట్ చేసుకోమని ఇస్తున్నాడు. దాంట్లో పే చేసుకొని, అంటే నేను పే చేసుకొని ఏం చేస్తున్నా, ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటున్నా, ఈవెంట్స్ షెడ్యూల్ చేసుకుంటున్నా, మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నా, దానికి ఒక ఛార్జ్ అనేది ఉంటుంది, రైట్? సో యాజ్ ఎ స్మార్ట్ చాయిస్ గా నేను వాడి జూమ్ వాడి కస్టమర్, మీకు నేను నేర్పిస్తున్నా అందరికి త్రూ దాట్ వెండర్ అనమాట. అతను మనకు సప్లై అంటే జూమ్ వాడి చేస్తున్నాడు, అది ఆన్లైన్ బ్యాచ్ అనేది. సో ఆన్లైన్ బ్యాచ్ వాళ్ళతో నేను కనెక్ట్ అవ్వాలంటే నాకు జస్ట్ మొబైల్ ఉండో, ల్యాప్టాప్ ఉండి, ఇంటర్నెట్ ఉండి, జూమ్ అప్లికేషన్ ఉంటే నేను దానికి వెళ్ళి కనెక్ట్ చేస్తాను. బట్ ఆఫ్లైన్ కి కావాలంటే ఏం చేయాలి, ప్రొజెక్టర్ ఉండాలి, చైర్స్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, అంటే ఆబ్వియస్ గా నెట్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, మీరు అందరు అవైలబుల్ ఉండాలి, టైంకి రావాలి, ఇవన్నీ ఉంటాయి. అదే ఇన్స్టిట్యూట్ ఉండాలి, బిల్డింగ్ కావాలి, దీనికి సెటప్ కావాలి, అన్ని కావాలి. సో ఇవన్నీ కావాలంటే మనం ఛార్జ్ ఎక్కువ అవుతుంది కదా. ఆన్లైన్లో ఏం ఛార్జ్ ఉంటుంది, తక్కువే కదా. జూమ్లో ఒక 1500 పర్ మంత్, 2000 పర్ మంత్ కడితే వాడే మనకు అన్ని ఇస్తాడు. బట్ ఇక్కడ ఆఫ్లైన్లో నువ్వు సెటప్ చేయాలంటే రెంటల్ ఉంటుంది, 50,000, 60,000, 1 lakh, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ మీన్ జస్ట్ ర్యాండమ్లీ సేయింగ్. సో అలా ఎక్స్పెన్సివ్. బట్ ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, వే ఆఫ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఇంటరాక్షన్ కావచ్చు, ఆబ్వియస్గా డిఫరెన్స్ ఉంటుంది. బట్ కంటెంట్ అదే అవ్వచ్చు, బట్ ఇంటరాక్షన్ విల్ బి ఏ డిఫరెంట్ వన్. సో సేమ్ థింగ్ అనమాట. సో ప్రెసెంట్ నువ్వు ఇంటర్నెట్ వాడతావు టు గెట్ ద డేటా. ఇంకా 10 minutes ఉంది నాకు. టుడే మై లాస్ట్ వర్కింగ్ డే ఇన్ మై కరెంట్ ఆర్గనైజేషన్. చిన్న మోటివేషనల్ స్పీచ్ ఇస్తారు ఇప్పుడు కాసేపు అయినాక, ఒక 10 నిమిషాల తర్వాత.
నేను అది చేశాను ఇది చేశానని. ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్స్ చూడండి, మీరు ఏం ఆపరేషన్ చేస్తున్నారు, వాట్ ఆపరేషన్ యు ఆర్ గెటింగ్ ద డేటా, రైట్? సో ఆపరేషన్ విల్ బి ఎన్ ఏ గెట్ డేటా, రైట్? నెక్స్ట్ విల్ బి ఏ సెలెక్ట్ లో ఇప్పుడు మనం ఏంది, కనెక్ట్ టు ద సిస్టమ్. మీరు ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చారో వెదర్ యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు ద సిస్టమ్ ఆర్ నాట్ అనేది మనం చెక్ చేయాలి, రైట్? సో ఇక్కడ ఏం చేస్తున్నా నేను, స్టెప్ 2 వర్డ్, రైట్? ఇప్పుడు సెలెక్ట్ అన్ ఎంటిటీ అని ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, టర్మినాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంటిటీ అంటే ఏంటంటే ఒక సెక్షన్. ఆ సెక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ డేటాలో చాలా సర్వీసెస్ ఉంటాయి, వాడు చాలా సర్వీసులు ఇచ్చాడు, దాంట్లో నీకు ఎలాంటి డేటా కావాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్టూడెంట్ కావాలనుకో, అది ఒక ఎంటిటీ, ఒక సెక్టార్, రైట్? నీకు ఒక ఎంప్లాయ్ డేటా కావాలనుకో, అది ఒక డిఫరెంట్ సెక్టార్, రైట్? నీకు ఒక కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకో, అది ఒక డిఫరెంట్ సెక్షన్. సో ఇలా డిఫరెంట్ సెక్షన్స్ నే మనం ఎంటిటీ అని అంటాం. ఓకే, నువ్వు ఇక్కడ కనుక సెర్చ్ కొట్టావనుకో, స్టూడెంట్ ఉన్నాయి, కేటగిరీని, కస్టమర్ అని, ఎంప్లాయ్ అని, ఆర్డర్స్ అని, ప్రొడక్ట్ అని, ఇలా ఉన్నాయి. మీరు ఒక 4-5 బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఎక్కువగా రియల్ టైంలో పనికి వచ్చేది ఏంటంటే ఆర్డర్ ఒకటి, ప్రొడక్ట్స్ ఒకటి, కేటగిరీస్ ఒకటి, సప్లయర్ ఒకటి, ఇలా చాలా ఉంటాయి. మీరు అన్ని ఒక 1 by 1 కాకపోయినా ఒక 3 or 4 or maybe 5 or 6 డిఫరెంట్ డేటాస్ తెలుసుకుంటే మీకు దానిలో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో తెలుస్తుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏమనుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్ట్స్ యొక్క డేటాని తీసుకుంటా ఫర్ టెంపరీ, రైట్? ఇక్కడ ప్రొడక్ట్స్ అని పెట్టగానే మీకు ఇక్కడ ఏమనుంది చూడండి, జనరేట్ XML స్కీమా డెఫినేషన్. ఇంత ముందు నేనేం చెప్పాను, మనకు ఎవరో ఒకరు ఇవ్వాలని చెప్పాను కదా. సో ఓ డేటా వాడు దీంట్లోనే ఇచ్చేస్తారు, నువ్వు ఏదైతే ఫీల్డ్ సెలెక్ట్ చేసావో దానికి నీకు నేను XSG ఇచ్చేస్తాను, నువ్వు తీసుకో అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు. సో మనం ఇక్కడ దీని మీద ఏం చేయొచ్చు, వీ కెన్ క్లిక్ ద XSG యాజ్ వెల్, క్లిక్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్. ఇప్పుడు సెలెక్ట్ ద ఫీల్డ్స్ అంటే నీకు అన్ని ఫీల్డ్స్ కావాలనుకో, ఏమేం కావాలో అన్ని తీసుకోవచ్చు. లేదు నాకు సెలెక్టివ్ గా కావాలి అంటే నాకు కొన్నే కావాలి అన్ని వద్దు అన్న దాంట్లో ఈ ప్రొడక్ట్ ఐడి ఉందా, దాని అలా మీరు సెలెక్ట్ చేస్తారు, రైట్? ఇది కీ అని ముందు చూసారా, అది మ్యాండేటరీ ఫీల్డ్, అది ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేయాలి. రిమైనింగ్ సెలెక్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ఇది ఏం చేయాలి మీరు ఖచ్చితంగా, ప్రొడక్ట్ ఐడి అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా చేయాలి. సో అలాంటి కీస్ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. సో ప్రొడక్ట్ ఐడి, నేను ప్రొడక్ట్ నేము, ఈ ఒక 3-4 ఫీల్డ్స్ అనుకుందాం, జస్ట్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి కిందకి వెళ్తే మీకు నెక్స్ట్ ఏమన్నదండి, స్టెప్ 3 అని. స్టెప్ 3లో మీరు ఫిల్టరింగ్ కూడా ఇక్కడ చేయొచ్చు. మీరు ఫిల్టర్ సపరేట్ గా పెట్టారు కదా, ఏంటి ఎంప్లాయ్ ఈక్వల్ టు 1 అని, ప్రొడక్ట్ ఈక్వల్ టు 5 అని, అలా కూడా మేము ఇక్కడే పెట్టుకోవచ్చు అనమాట. సో ఓ డేటాకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకో ప్రొడక్ట్ ఐడి అని ఉందా, నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ పెడతా, బట్ మీరు మాత్రం డిఫరెంట్ గా చూసుకోవాలి. ఇక్కడ ఏమని ఉంది చెప్పండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉందా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడతా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అని పెట్టు. అంటే ఏంటి, ప్రొడక్ట్ ఐడి అనేది 7 కానీ 7 కానీ తక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకో అని చెప్పి ఫిల్టరేషన్ పెడుతుంది. కావాలంటే నువ్వు ఇంకా అడిషనల్ ఫిల్టరేషన్ కూడా పెట్టుకోవచ్చు, యాడ్ కొట్టుకోవచ్చు. నువ్వు కావాలంటే సార్టింగ్ కూడా చేయొచ్చు, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఫీల్డ్స్, రైట్? చూడండి క్వైరీ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోయింది కదా, నేనేమైనా చేశానా లేకపోతే రాశానా. చూడు ఏమనుంది, ఫిల్టర్ రెడ్ కలర్ లో వచ్చి ప్రొడక్ట్ ఐడి ఈస్ LE అంటే ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. ఏం పెడుతున్నా నేను ఇక్కడ, రైట్? ఇప్పుడు దీనిలో కింద ఒక చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది. పేజ్ సైజ్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఈ పేజ్ సైజ్ అంటే ఏంటంటే రియల్ టైంలో మీరు మీ వచ్చే ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఒక పేజ్ లో ఎన్ని ఉండాలి, 20 ఉండాలా, 30 ఉండాలా. మనకు ఒక రికార్డ్ లో 7 or 8 మనం చూసాం కదా, 6, అదంతా ఒక పేజ్, రైట్? సో ఒక సెట్ లో ఎన్ని రికార్డ్స్ ఉండాలని డిసైడ్ చేసేదే మన పేజ్ సైజ్ అనమాట. అంటే పేజ్ సైజ్ లో ఎన్ని రికార్డ్స్ ఉండాలని, రైట్? అది ఫ్యూచర్ కాన్సెప్ట్. మీకు రేపు కానీ మండే కానీ వెనస్డే కానీ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దిస్ పేజ్ సైజ్, వాట్ ఈస్ బ్యాచ్ ఎనేబిలింగ్, ఇదంతా మీకు చెప్తాను. ఓకే, ఈచ్ అండ్ ఆప్షన్ ఐ విల్ టెల్ యూ. బట్ యూ నీడ్ టు ఏంటంటే మీరు రెగ్యులర్ గా అలవాటు అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమంటారు, ఒక ఫీల్డ్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏముంటుంది, ఓ డేటా ఎలా సెలెక్ట్ చేస్తాం, దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ సెక్షన్స్ లైక్ ఎంటిటీస్ అని పెట్టాం కదా, ఆ ఎంటిటీస్ ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి. ఒక ప్రొడక్ట్ లో ఏముంటాయి చూడండి, ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ యొక్క నేమ్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, పర్ యూనిట్ అని ఉంటుంది. ఇలా ప్రొడక్ట్ కాకుండా ఎంప్లాయీకి ఏముంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, ఐడి ఉంటుంది, ఫోటో ఉంటుంది, ఇలా ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క డిఫరెంట్ సెక్షన్స్కి వెళ్ళి మీరు ఒక 4, 5 or 6 ప్రాక్టీస్ చేశారనుకో మీకు పేర్లు అలవాటు అవుతుంది. నేమ్స్ యూ విల్ బి గెట్ ఫెమిలియర్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాన్ ఐటీ కాబట్టి మీకు
ఈ నేను పర్ యూనిట్ అని క్వాంటిటీ అని ఇలాంటి టర్మినాలజీ నాకు సింపుల్ అనిపించవచ్చు. యూ మైట్ బి ఫేసింగ్ డిఫికల్టీ టు అండర్స్టాండ్ దట్ పర్టికులర్ టర్మినాలజీ. సో ప్రాక్టీస్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. ఓకే, సో నేను ఇక్కడ ఆ కండిషన్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఎండ్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఏం పెడతాను నేను, వెర్ ఇస్ దిస్ మెయిల్ గైస్. నాకు టైం ఉండదు, నేను వెంటనే డిస్కనెక్ట్ చేస్తాను బికాజ్ ఐ హ్యావ్ ద మీటింగ్ ఆన్లైన్ నేను చెప్తున్నది. సో వన్స్ అది అయిపోయాక విల్ డెఫినెట్లీ కోఆర్డినేట్ ఇన్ ద గ్రూప్. ఓకే, tp.gmail.com 587 encrypted బదులు ఏం పెట్టాలి, plain user, and this will be a mail. and processing లేకి వెళ్తే vishwar.cr7@gmail.com. same will be copied, pasted here. సబ్జెక్ట్ లో మీ ఇష్టం. దిస్ విల్ బి నేను రిక్వెస్ట్ రిప్లై అని పెడుతున్నాను. రిక్వెస్ట్ రిప్లై గైస్. నేను ఆన్లైన్ ఇచ్చే వాళ్ళందరికీ ఒకటే ఒక సజెషన్, పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఆన్లైన్, మేబీ మీ సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ, కష్టమో నష్టమో, ట్రై టు అటెండ్ ద ఆఫ్లైన్. విజయవాడలో కావచ్చు, మీకు దగ్గర ఉంటే హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా మీరు ఆఫ్లైన్ అటెండ్ అవుతే ఏమవుతుంది, పీపుల్ మధ్యలో ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. యు సీ దేర్ ఫేసెస్, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ బికాస్ సేమ్ మాడ్యూల్లో ఉన్న వాళ్ళు ఇంటరాక్ట్ చేసి వెళ్ళారు. నేను డిప్లాయ్ చేశాను కదా, సో ఆటోమేటిక్గా డేటా అనేది ట్రిగర్ అవ్వాలి. బికాస్ వై ఆన్ డిప్లాయ్మెంట్ ఓన్లీ నేను టైమర్ రన్ అవ్వాలి అని చెప్తాను. ఓకే, సో మీకు ఇట్లా వార్నింగ్స్ ఇస్తుంటాయండి, నెవర్ మైండ్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అనమాట. మీకు ఒకవేళ దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు బయట డబల్ క్లిక్ ఇలా కొట్టి ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ మీద క్లిక్ చేసి చూడండి. టైమర్ మే నాట్ పాస్ XML ఆర్ నన్ మెసేజ్ టు ద ఓ డేటా రిసీవర్. అంటే ఏంటి, టైమర్ అనేది ఓ డేటాకి ఏ డేటా పంపించదు, మేబీ XML ఏమంటారు పాస్ చేయలేదు, సో చూసుకో ఒకసారి అని. ఆబ్వియస్గా మనం ఏం డేటా పెట్టలేదు కదా, ఆబ్వియస్గా మనం వీఆర్ గుడ్. ఇట్స్ ఎ వార్నింగ్ సైన్. వార్నింగ్ సైన్స్ ఆర్ ఫైన్, ఓన్లీ ఎర్రర్ ఉన్నప్పుడు మాత్రమే చెక్ చేయాలి, రైట్? సో లెట్స్ గో టు దిస్ Gmail and let's see. రిక్వెస్ట్ రిప్లై వచ్చిందా? మనకు ప్రోడక్ట్ వచ్చిందా? ప్రోడక్ట్ లో ప్రొడక్ట్స్ ఏమేమి వచ్చింది, యూనిట్ ప్రైస్, నేమ్, 10 బాక్సెస్, 0 ప్రోడక్ట్. సో మీకు ఇలా ఉంటది అనమాట. అండర్స్టూడ్? సో ఇలా లాస్ట్ ఎంత వరకు వచ్చింది చూడండి, 7. వై? బికాస్ మనము 7 ఆర్ లెస్ దాన్ 7 పెట్టాం. మీరు 10 పెట్టండి, లేకపోతే 20 పెట్టండి, లేకపోతే 1 పెట్టండి, 2, ఇట్స్ అప్ టు యూ. సో ప్రాక్టీస్ డిఫరెంట్ డేటాస్. మీరు అసలు ఫిల్టర్ ఏం పెట్టకండి. ఫిల్టర్ అసలు ఏం పెట్టకుండా డైరెక్ట్ గా ఎండ్ కొట్టేసి డిప్లాయ్ కొట్టండి. ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయో చూడండి, ఎంత పెద్ద పేలోడ్ వస్తుందో చూడండి, కాపీ పేస్ట్ చేయండి, అండర్స్టాండ్ చేసుకోండి అండ్ డూ దాట్. ఆగు, నా మీటింగ్ ఎప్పుడో చూస్తానండి. నా లాస్ట్ వర్కింగ్ డే కదా, సో నేను గుడ్ లక్ యోగేష్. ఎప్పుడు పెట్టారు? 11:55 కా 11:15. ఓకే, so we have 5 more minutes అండి to discuss, so that after that I will be having a 15 minutes of call. Yeah, fine. Okay, so guys, please practice yourself and let me know మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా. మేబీ నేను రెస్పాండ్ లేట్గా అవ్వచ్చు, కానీ డెఫినెట్గా ఎవరైనా పింగ్ చేశారంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నెవర్ హెజిటేట్కి ఈ టైంలో చేయొచ్చా అనేది ఏమి ఉండదు. నేను midnight 2 వరకు మేల్కొని ఉంటాను. మార్నింగ్ ఎప్పుడో నేను 8 or 9కి 8 కల్లా లేస్తాను. సో 2 to నైట్ 12 నుంచి మార్నింగ్ ఆ టైంలో తప్ప, అండ్ రిమైనింగ్ ఎనీ టైమ్ ఐ విల్ బి అవైలబుల్. ఇట్స్ నాట్ కి మీరు మెసేజ్ చేశారు, నేను 1 day అంతా రెస్పాండ్ అవ్వలేదు అని మీరు అనుకుంటే వెంటనే రిమైండర్ టెక్స్ట్ చేయండి, డెఫినెట్ గా నేను కనెక్ట్ అవుతాను. ఓకే, సో నెవర్ థింక్ ఇది అడగచ్చా, ఇది అడగకూడదా, ఈ టైంలో పింగ్ చేయొచ్చా అనేది ఏమి ఉండదు. యూ కెన్ టాక్ టు మీ ఎనీ టైమ్, జస్ట్ నెవర్ కాల్ మీ డైరెక్ట్లీ. టెక్స్ట్ చేయండి, మీ బ్యాచ్, మీ పేరు చెప్పండి, నాకు అసలు ఎవరి పేరు గుర్తుండవు. సో యా, ప్లీజ్, ఓకే, డూ ప్రాక్టీస్ ఇట్ వెల్ అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. ఓకే, యా రవిశంకర్ ఏమైనా ఉందా? సార్ నేను ఈ రోజే జాయిన్ అయ్యాను సార్. ఈ రోజే జాయిన్ అయ్యారా? ఫస్ట్ క్లాసా మీకు ఇది? అంటే డెమోస్ విన్నాను, డెమోస్ తర్వాత ఇది ఫస్ట్. అంటే ఆఫ్లైన్ లో విన్నారా, ఆన్లైన్ లో విన్నారా?
ఆన్లైన్లో విన్నాను సార్. సరే ఒకసారి మీరు నాకు వాట్సాప్ లో నాకు ఒకసారి పింక్ చేయండి. ఐ విల్ గైడ్ యూ వాట్ టు డూ. ఓకే, హౌ టు డూ. ఓకే. యా, అంకిరెడ్డిపల్లి బాలకొండారెడ్డి చెప్పండి. ఈ పేజ్ సైజ్ అంటే చెప్తారా ఇంకోసారి? పేజ్ సైజ్ చెప్పలేదు కదా నేను, అది చెప్తాను. ఓకే, అది పేజ్ సైజ్ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఈ పేజ్ లో ఎన్ని మెసేజెస్ వచ్చాయి చెప్పు. అంటే ఇట్స్ వన్ సింగిల్ పేజ్ అన్నమాట. ఓకే, ఓకే. అంటే దాంట్లో మీకు మల్టీ మ్యాప్ అని వస్తుంది, ఒక కాన్సెప్ట్ వస్తుంది. అది నేను మీకు చెప్తాను. అంటే ఒక పేజ్ లో అంటే ఒక నువ్వు పుల్ చేసుకుంటావు కదా. ఇప్పుడు నేను పుల్ చేసుకున్నా కదా 7 రికార్డ్స్ ని. ఆ ఫస్ట్ పుల్లింగ్ లో నువ్వు మాక్సిమం ఎన్ని రికార్డ్స్ పెట్టాలనుకుంటున్నావు ఒక పుల్లులో అని చెప్పి పెట్టుకోవచ్చు అనమాట. దట్ ఈస్ పేజ్ సైజ్. సో పేజ్ సైజ్ అనేది ఇప్పుడు నీకు ఒక 1000 రికార్డులు ఉన్నాయి అనుకో, సపోజ్ యూ పుట్ యాస్ 30 పేజ్ సైజ్. అప్పుడు ఏమవుతుంది, సారీ అనుకుందాం ఒక 1000 రికార్డులు ఉన్నాయి, నువ్వు పేజ్ సైజ్ 10 పెట్టావు అంటే నీకు ఎన్ని పేజెస్ లో డేటా వస్తుంది? 100 పేజెస్ కదా, ఓకే. రైట్? ఈచ్ పేజ్ లో 10 ఉన్నట్టు. సో అలా అనమాట. దాని మ్యాప్ మల్టీ మ్యాప్ గా చూపిస్తుంది అనమాట. ఐ విల్ షో యూ. ఇట్స్ నాట్ ఇంకా మీకు జస్ట్ నేను ఓ డేటా అని చెప్పాను, పేజ్ సైజ్ మీకు ఓవర్ వ్యూ చెప్పాను అనమాట అంతే. అవి నేను మీకు పేజ్ సైజ్ క్లిక్ చేసి ఇక్కడ సైజ్ పెట్టి మీకు డేటా పుల్ చేసి కూడా చూపిస్తాను అనమాట. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే గైస్, ఐ హ్యావ్ వెరీ లెస్ టైమ్ అండ్ సీ యూ టుమారో. టుమారో ఫస్ట్ కదా, ఇట్స్ దేర్. టుమారో క్లాస్ ఉంది. ఓకే, ఎవరికైనా హాలిడేనా? హాలిడే కావాలా ఎవరికన్నా? నో సార్. నో. మళ్ళీ 5 days అని అనుకో, అందరు అన్ని మర్చిపోతారు. ఓకే గైస్, రేపు కనుక ఎవరన్నా అవైలబుల్ లేకపోతే మాత్రం ప్లీజ్ ట్రై టు అటెండ్ ఆన్లైన్ ఆర్ ఎల్స్ గో త్రూ ద రికార్డింగ్. డెఫినెట్ గా నేను చాలా చిన్న టాపిక్ చెప్తాను, దీని తర్వాత టాపిక్ అది కంటెంట్ అండ్ ఇచ్చారు. సో యా, ఇట్స్ సిమిలర్ కాన్సెప్ట్ ఓన్లీ బట్ స్మాల్ డిఫరెన్స్. అండ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే డెఫినెట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటెంట్ ఎన్రిచర్ అండ్ రిక్వెస్ట్ ఫ్లై ఆర్ కంటెంట్ ఎన్రిచర్ వర్సెస్ కంటెంట్ మోడిఫైర్. ఇలా మిమ్మల్ని డిఫరెంట్ గా కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.